హలో ఫ్రెండ్స్, నేను మీ సందీప్ శాండీ. ఈరోజు మన కంటెంట్ వచ్చేసి 6x8 పీవీసీ గ్యాంగ్ బాక్స్. దీనికి 1 ఇండికేటర్ అండ్ 1 వే స్విచెస్ 3 అండ్ 5 పిన్ సాకెట్స్ 4. వీటికి వైరింగ్ ఎలా చేయాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి, అయితే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ముందుగా వచ్చేసి మన రెడ్ కలర్ కేబుల్ తీసుకున్నాం కదా, ఈ రెడ్ కలర్ కేబుల్ వచ్చేసి మనం ఫేజ్కు యూజ్ చేస్తున్నాం, లైన్కి యూజ్ చేస్తున్నాం. ఇది వచ్చేసి ఫస్ట్ నేను లెంత్ చూసుకొని 1 వే స్విచ్కి కింద ఉన్న టెర్మినల్ అన్నిటికీ ఇద్దామని చెప్పేసి దాన్ని లెంత్ చూసుకొని కట్ చేస్తున్నా. ముందుగా మన ఇండికేటర్ ఉంది కదా, ఇండికేటర్కి కింద ఉన్న టెర్మినల్కి అండ్ అలాగే దాని పక్కన ఉన్న 1 వే స్విచ్కి కూడా కింద ఉన్న టెర్మినల్కి మన ఈ రెడ్ కలర్ కేబుల్ తీసుకున్నాం కదా, ఈ రెడ్ కలర్ కేబుల్ అనేది కనెక్ట్ చేయాలి. ఇది రెడ్ కలర్ కేబుల్ వచ్చేసి మనకు ఈ బాక్స్కి బయట నుంచి వెళ్ళి లైన్ అన్నమాట. అది మనకు బయట నుంచి లైన్ ఫస్ట్గా మన 1 వే స్విచ్చెస్కి వస్తుంది. ఈ విధంగా స్లీవ్ తీసేసుకోవాలి మీ ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా కేబుల్కి స్లీవ్ తీసుకున్న తర్వాత దాన్ని మంచిగా రౌండ్గా తిప్పేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ తీగలు అనేవి మనకు అటు ఇటు డిస్టర్బ్ చేయకుండా నీట్గా హోల్లోకి వెళ్ళాలి కాబట్టి. అలాగే ఇప్పుడు మన 1 వే స్విచెస్కి అండ్ ఇండికేటర్కి కింద ఉన్న టెర్మినల్కి ఉన్న స్క్రూస్ని అన్నిటినీ కూడా లూజ్ చేసుకోవాలి. ఈ లూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అందులోకి మనం స్లీవ్ తీసిన కేబుల్ ఉంది కదా, ఈ రెడ్ కలర్ కేబుల్, రెడ్ అంటే మనకు వచ్చేసి లైన్కి వాడుతున్నాం. ఈ రెడ్ కలర్ కేబుల్ ఇది ఉందిగా, ఈ కేబుల్ని లైన్కి మనం వాడుతున్నాం. ఈ విధంగా ఫస్ట్గా ఇండికేటర్కి కింద ఉన్న టెర్మినల్, దాని తర్వాత నుంచి 1 వే స్విచ్ అండ్ దాని పక్కన ఉన్న మళ్ళీ 1 వే స్విచ్ యాస్టిస్, అదేవిధంగా లాస్ట్కు ఉన్న 1 వే స్విచ్కి ఈ స్లీవ్ తీసిన వైర్ అనేది అందులో పెట్టేసి గట్టిగా స్క్రూస్ని బిగించుకోవాలి. ఈ స్క్రూస్ని మాత్రం కొంచెం గట్టిగా బిగించుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే లూజ్ కలెక్షన్స్ ఉన్నాయనుకో మళ్ళీ అందులో స్పార్క్ వస్తుంది. స్పార్క్ వచ్చేసి ఆ స్విచ్చెస్ తొందరగా ఖరాబ్ అయ్యే ఛాయిస్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనం న్యూట్రల్ వచ్చేసి ఈ వీడియోలో ఈ బాక్స్ గురించి మనము బ్లూ కలర్ వాడుతున్నాం. ఈ బ్లూ కలర్ న్యూట్రల్ ఏ విధంగా ఇవ్వాలి అంటే స్కిప్ చేయకుండా చూడండి, అయితే మీకు తొందరగా నీట్గా అర్థమవుతుంది. ఈ ఇండికేటర్ ఉంది కదండి, ఇండికేటర్కి పైన ఉన్న టెర్మినల్కి న్యూట్రల్ ఇవ్వాలి. ఇండికేటర్ ఎప్పుడు కూడా ఒక ఫేజ్ ఒక న్యూట్రల్ ఉంటేనే దానికి పవర్ సప్లై ఇండికేటర్ అనేది వెలుగుతుంది. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ మనం ఒక లూపింగ్ తీసుకున్నాము కేబుల్, బ్లూ కలర్ కేబుల్. ఇప్పుడు వచ్చేసి మన ఇండికేటర్ నుంచి వెళ్ళి 5 పిన్ సాకెట్ ఉంది కదా కింద లైన్లో, ఆ కేబుల్ వచ్చేసి కింద 5 పిన్ సాకెట్ ఉంది కదా, మన 5 పిన్ సాకెట్కి ఇప్పుడు స్క్రూ లూజ్ చేస్తున్నాడు కదా ఫ్రెండ్స్, ఆ టెర్మినల్కి కిందలా మనకు ఎన్ అని మెన్షన్ చేసి ఉంటుంది. ఎన్ అంటే ఎన్ ఈక్వల్ టు మనకు న్యూట్రల్ అన్నమాట. అక్కడ ఆల్రెడీ మనకు మెన్షన్ చేసి ఉంటుంది కాబట్టి అవి చూసి మనం ఈజీ మెథడ్గా క్లియర్గా మనము ఇంటి దగ్గరనే కూర్చుండి ఎక్స్టెన్షన్ బాక్స్ని క్లియర్గా నీట్గా ఫిట్టింగ్ అనేది వైరింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఎన్ అని మెన్షన్ చేసి ఉన్న టెర్మినల్కి నేను ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ ఇంకో లూపింగ్ బ్లూ కలర్ కేబుల్ లూపింగ్ అయితే చేస్తున్నాను. ఈ స్క్రూస్ని కూడా గట్టిగా బిగించుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇప్పుడు దాని పక్కన ఉన్న ఇంకో 5 పిన్ సాకెట్ ఉంది కదా, ఈ 5 పిన్ సాకెట్కి ఈ పక్కనున్న సాకెట్ నుంచి వెళ్ళి న్యూట్రల్ అండ్ మన ఇండికేటర్ నుంచి న్యూట్రల్ అండ్ ఈ దీనికి లెఫ్ట్ సైడ్లో ఉన్న సాకెట్కి కూడా న్యూట్రల్ వెళ్ళాలని ఇంకో లూపింగ్ కేబుల్ తీసుకున్నాను. దీనికి వచ్చేసి ఇప్పుడు 3 కేబుల్స్ ఒక దగ్గర కనెక్ట్ చేశాను. ఇలా కనెక్ట్ చేసినా ఏం కాదు, న్యూట్రల్ కదా ఇది. ఓకే, దాని పక్కన ఉన్న 5 పిన్ సాకెట్కి కూడా
ఎన్ అని మెన్షన్ చేసి ఉన్న టెర్మినల్కి మనం వచ్చేసి ఇది కనెక్ట్ చేసుకోవాలి. దాని పక్కన ఇంకో సాకెట్ ఉంది కదా, దాని గురించి ఇంకో చిన్న కేబుల్ లూపింగ్ కేబుల్ తీసుకున్నాను, దాన్ని కూడా గట్టిగా బిగించేసాను. దాని తర్వాత ఫైనల్గా ఈ లాస్ట్ వన్ దీనికి కూడా టైట్గా బిగించేసుకున్నాను. ఈ విధంగా చేసుకుంటే ఫ్రెండ్స్ మీరు కూడా ఇది వచ్చేసి ఇప్పుడు ఈ బోర్డులో మనకు న్యూట్రల్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఏ విధంగా వచ్చిందో చూడండి. ఫస్ట్ ఇండికేటర్ నుంచి 5 పిన్ సాకెట్ న్యూట్రల్, నెక్స్ట్ ఇంకోటి, మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి, మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి. ఓకే, ఈ బాక్స్లో ఇంతే న్యూట్రల్ వర్కింగ్, ఎలా న్యూట్రల్ ఏ విధంగా వైరింగ్ అనేది. ఇప్పుడు వచ్చేసి వన్ వే స్విచ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ వన్ వే స్విచ్ పైన ఉన్న టెర్మినల్కి మన రెడ్ కలర్ కేబుల్ అనేది కనెక్ట్ చేస్తున్నాను. అది దాని నుంచి వెళ్ళి మన 5 పిన్ సాకెట్కి లెఫ్ట్ సైడ్లో మనకి ఇక్కడ ఎల్ అని మెన్షన్ చేసి ఉంటుంది. ఎల్ అంటే లోడు అండ్ లైన్ ఏదైనా కూడా అనుకోవచ్చు. దీనికి ఇప్పుడు ఎందుకు కనెక్ట్ చేస్తున్నాము అంటే, మనం వన్ వే స్విచ్కు బయట నుంచి వెళ్ళి సప్లై వస్తుంది కదా, ఆ సప్లై వచ్చింది బటన్ ఆన్ చేయగానే కింద నుంచి వెళ్ళి పైనకి వచ్చేసి ఆ కేబుల్ ద్వారా మనకి 5 పిన్ సాకెట్కి వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు దాని పక్కన ఉన్న వన్ వే స్విచ్ కూడా పైన ఉన్న టెర్మినల్కు రెడ్ కలర్ కేబుల్ కనెక్ట్ చేసేసి దాని ఇంకో ఎడ్జ్ ఉంటుంది కదా, ఆ ఎడ్జ్ తీసుకొచ్చి మన 5 పిన్ సాకెట్కు లెఫ్ట్ సైడ్లో ఎల్ అని మెన్షన్ చేసి ఉన్న టెర్మినల్కి కనెక్ట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి మన బాక్స్లో ఇప్పుడు మిగిలింది ఒకటే వన్ వే స్విచ్ ఒకటే ఉంది. ఆ ఒక్క వన్ వే స్విచ్కి మనం ఇప్పుడు ఈ కింద ఉన్న 2 5 పిన్ సాకెట్లకి ఒకటే కలెక్షన్ ఇచ్చేయాలి. ఆ ఒక్క బటన్ ఆన్ చేయగానే ఇవి 2 కూడా సప్లై అనేది ఆన్ అవుతుంది. ఆ వైరింగ్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తున్నా ఫ్రెండ్స్, చూడండి. ముందుగా వచ్చేసి వన్ వే స్విచ్ నుంచి వెళ్ళి ఒక సైడ్ కనెక్ట్ చేశాను. దాన్ని ఇంకో సైడ్ వచ్చేసి 5 పిన్ సాకెట్కి, ఆ 5 పిన్ సాకెట్కి అదే కేబుల్కి కనెక్ట్ చేసేసి మనం ఇంకో 5 పిన్ సాకెట్ ఉంది కదా, దానికి కనెక్ట్ చేసేయాలి. ఈ విధంగా కనెక్ట్ చేసినప్పుడు మనం ఆ వన్ వే స్విచ్ ఆన్ చేయగానే ఈ రెండిటికి కూడా ఒకటేసారి పవర్ సప్లై అనేది ఆన్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఇది ఒకటి డిఫరెంట్ అన్నమాట. ఈ విధంగా ఇక్కడికి సప్లై వచ్చేసి దీని నుంచి వెళ్ళి ఈ రెండిట్లో పాస్ అవుతుంది. ఆటోమేటిక్గా ఒక స్విచ్ ఆన్ చేయగానే రెండిట్లో లైన్ వచ్చేస్తుంది. మనకు బయట నుంచి ఈ విధంగా ఫస్ట్ లైన్ వచ్చింది ఫ్రెండ్స్. దాని తర్వాత బటన్ ఆన్ చేయగానే కింద నుంచి పైకి వచ్చేసి ఆ కేబుల్ నుంచి వెళ్ళి మనకి ఇక్కడ వచ్చేస్తుంది. వన్ వే స్విచ్ ఆన్ చేయగానే పైనుంచి కిందికి వచ్చేస్తుంది. ఇది కూడా అదే విధంగా పైనుంచి కిందికి వస్తుంది. ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం వైరింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ న్యూట్రల్ ఏ విధంగా వస్తుందో చూడండి. న్యూట్రల్ వచ్చింది, ఈ సాకెట్కి ఎన్ అని మెన్షన్ చేసిన దానికి వెళ్ళిపోయింది. ఇంతే ఫ్రెండ్స్, మన ఎక్స్టెన్షన్ బాక్స్ వచ్చేసి 6x8 ఎక్స్టెన్షన్ బాక్స్ వైరింగ్ ఇంతే. ఈజీ సింపుల్ మెథడ్లో ఈజీగా మనం చేసేసుకోవచ్చు ఇంటి దగ్గర ఉండి కూడా.